హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి ఇంటి రుచులు. ఈరోజు తెలుగువారి ఇళ్లలో ఎంతో ఇష్టంగా తినే సాంప్రదాయకరమైన చిక్కుడు పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తాను, చేయండి. ముందుగా చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచిన తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండుని శుభ్రంగా కడిగి కొద్దిగా నీళ్ళు పోసుకొని పులిహోరకి మనము చిక్కగా ఉడకబెట్టుకుంటాం కదా, అదేవిధంగా పొయ్యి మీద పెట్టుకొని ఉడకనివ్వాలి. దానిలోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు కొద్దిగా ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత మనం ఆరబెట్టుకున్న చిక్కుడుకాయలను ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై అయితే చేయకూడదు, పచ్చివాసన పోయేంత వరకు మాత్రం వేయించి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చళ్ళు ఉపయోగించాలి. తర్వాత పోపు కోసం ఆయిల్ తీసుకొని తాలింపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు వేసి వేయించుకొని దించే ముందు కొద్దిగా ఇంగు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నెలో తడి లేకుండా చూసుకోండి. అందులో మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు, ఉప్పు, కారము, ఆవపిండి, మెంతుపిండి వేసి కలుపుకున్న తర్వాత వేయించి పూర్తిగా చల్లారిన చిక్కుడుకాయలను వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పోపును కూడా ఇందులో కలిపేయాలి. పోపు కూడా నీట్గా ఆరిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. వేడి నూనె అస్సలు కలపకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాసెస్ మొత్తానికి నేను వేరుశనగ నూనె వాడాను, మీరు కూడా అలాగే వాడితే టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి, రెసిపీ ట్రై చేయండి. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ట్యాగ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.